ఆలయంలో జరిగే ఏ సేవైనా, ఆలయానికి చెందిన ఆస్తులైనా, ఆలయానికి చెందిన ఆరాధనాది వ్యవస్థ అయినా, ఎవరు ఆయా ఆలయాలకి ప్రతిష్ఠాదులు జరిపి అక్కడ జరగవలసిన కార్యాలు ఇవి అని ఒక నిర్ణయం చేశారో, దానికి సంబంధించిన ఏ నియమ నిర్ణయాలైనా వాళ్ళ చెప్పు చేతల్లో ఉండాలే తప్ప ఆఫీసర్స్ చేతిలో ఉండకూడదు. ఆఫీసర్స్ ఉంటామంటే మాకు అభ్యంతరం లేదు, కానీ ఆ ప్రతిష్ఠాదులు చేసినటువంటి పెద్దలు ఎవరున్నారో వాళ్ళ ఆదేశానికి విరుద్ధం కాని రీతిలో వాళ్ళు వాటిని నిర్వహించగలిగేట్టుగా అయితే వాళ్ళు ఉండాలి, లేకపోతే వాళ్ళు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉండాలా పోవాలా అది తర్వాత వాళ్ళు నిర్ణయం చేస్తారు. కానీ ఇప్పుడు మనం కోరేది ఒకటే, ఏ ఆలయమైనా, అది చిన్న ఆలయమైనా, తిరుపతి లాంటి పెద్ద ఆలయమైనా, సింహాచలం లాంటి ఆలయమైనా, దుర్గా అమ్మవారి ఆలయం లాంటిదైనా, వేములవాడ లాంటి ఆలయమైనా, ఏ ఆలయమైనా కానివ్వండి, ఆ ఆలయపు విధానం, ఆలయపు సంప్రదాయం, ఆలయపు పద్ధతి, అక్కడ ఆచారం, అక్కడ కట్టుబాట్లు వాళ్ళు చెబితే మనం అందరం వాటిని పాటిస్తున్నాం. ఇలా జరగాలి అని వారు నిర్ణయం చేస్తే మనం అందరం మన ఆఫీసులనో, ఉద్యోగాలనో, వ్యాపారాలనో పక్కన పెట్టి అందులో సేవలు అందిస్తున్నాం. కుర్రవాళ్ళంతా అందులో ఎన్నెన్నో రకరకాలైనటువంటి ఉత్సవాలు చేస్తున్నారు. పెద్దలు చేసిన నిర్ణయానికి కట్టుబడి, సమాజం అంతా దాంట్లో కట్టుబడి ఉండేటప్పుడు దానిని సక్రమంగా నిర్వహించడానికోసమనే ఉండేటటువంటి ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉండే అధికారులు వాళ్ళకి ఏది అవసరమో దాన్ని చేయడానికి వాళ్ళు ఉండాలే తప్ప వాళ్ళు చేసేదాన్ని ఇది చేయకండి, అది చేయకండి, ఇలా చేయకండి, అలా చేయకండి అని చెప్పడానికి వాళ్ళకి అధికారం ఉండకూడదు. మీ ఆలయంలో ఉత్సవం 5 రోజులు జరగాలి అంటే ఆ జరగడానికి అక్కడ ఉండేటటువంటి పద్ధతిని ఎట్లా వినియోగించాలో దాన్ని పెద్దలు నిర్ణయం చేస్తే వాళ్ళని ఎగ్జిక్యూట్ చేయమని చెప్పండి, అమలు పరచమని చెప్పండి. అది దాటి వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. 1817లో ప్రారంభమైంది అసలు యాక్ట్. 1840లో దానికి ఒక స్వరూపాన్ని కల్పించి ఒక మేనేజ్మెంట్ కమిటీస్ దీంట్లో పెట్టుకోవచ్చునో పెట్టారు. కానీ దురదృష్టం కొద్దీ ఈవేళ అలాంటి కమిటీలన్నీ రాజకీయ నాయకుల వల్ల వస్తున్నాయి. ఆఫీసర్లంతా బ్యూరోక్రటిక్ సిస్టంలో వస్తున్నారు. మొత్తానికి వీళ్ళు వాళ్ళు కలిపి దొందుకి దొందు అన్నట్టుగా ఆలయపు ఆస్తులని, ఆలయపు ఆచారాలని కూడా పాడు చేస్తున్నారు. ఆస్తులన్నీ పోతున్నాయి. ఇందాక మన వారు లెక్కలు చెప్పారు. అక్కడ ఆధీనంలోకి మీరు తీసుకున్నప్పుడు ఇంత ఉండేది, ఇప్పటికి ఇంత అయింది, ఏం చేస్తున్నట్టు మీరు అని అడిగారు ఇందాక. అది వాస్తవం. మనం ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకుని ఇక్కడి నుంచి ఇంటికి వెడదాం. మన ఆలయాలు, అది చిన్న గ్రామంలో చెట్టు కింద ఉండేటటువంటి ఓ అమ్మవారి సన్నిధి అయినా, ఎప్పటి నుంచో 100 సంవత్సరాలుగా వస్తుండేటటువంటి ఒక పెద్ద ఆలయమైనా, అక్కడ జరిగే ఆరాధనాది విధానాలని నిర్ణయం చేసేటటువంటి సంప్రదాయ ధార్మిక ఆచార్యులు, పెద్దలు ఉన్నారు. వారి ఆదేశానికి విరుద్ధంగా అక్కడ ఏమీ జరగకూడదు. ఇది ఒకటి. రెండవది, ప్రతి ఆలయానికి కొంత ఆస్తి ఉంది. ఒక్కొక్క ఆలయానికి 1000 ఎకరాలు ఉంది. ఒక ఆలయానికి హుండీలో వచ్చే 4 డబ్బులు కావచ్చు. ఆ ఆస్తి
ఈవేళ మనకి తరిగి కనిపిస్తోందంటే దాన్ని ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు మధ్యలో ఎంతోమంది ఉన్నా 1996వ సంవత్సరంలో సుప్రీంకోర్టు ఒక నిర్ణయం చేసింది. ఆలయానికి చెందిన ఆస్తి ఎప్పుడు ఎక్కడ ఉన్నా, అది ఎన్ని చేతులు మారినా అది తిరిగి ఆలయానికే చెందించబడుతుంది. ఆక్రమించిన వాళ్ళందరినీ కూడా పక్కకి తొలగించడం జరుగుతుంది అనేది సుప్రీంకోర్టు నిర్ణయం చేసి ఇచ్చింది. అది అమలు జరిపించాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఎందుకంటే ఆలయాల మీద ఆధారపడ్డ వాళ్ళ మనమే. అందుచేత మనం కోరేది ఆలయాల యొక్క ఆస్తులను ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంతెంత ఆక్రమించుకున్నారో అవన్నీ మళ్ళీ తిరిగి ఆలయానికి వచ్చేట్టుగా చేయాలి. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఆలయాల్లో జరిగేటటువంటి ఏ ఆరాధన సమయాలు, ఆరాధనలో వాడే పదార్థాలు, ఆరాధనా సంబంధమైనటువంటి అంశాలని ఆయా ఆలయాలకు సంబంధించినటువంటి సంప్రదాయాన్ని, ఆగమాన్ని, పద్ధతిని తయారు చేసినటువంటి వ్యక్తులు ఎవరో వాళ్ళ ఆదేశానికి అతిక్రమించి ఏ అధికారి కూడా జరపడానికి వీల్లేదు. ఒక మాట చెప్తా, ఆలయాల్లో, తిరుపతి లాంటి ఆలయాల్లో అక్కడ ఉండేటటువంటి ఒక సభ్యుడో లేకపోతే చైర్మనో అధికారో పైసలు ఉన్న వాళ్ళ కోసం విఐపి దర్శనాలు పెట్టి పైసలు లేని వాళ్ళకి రోజుల తరబడి వెయిట్ చేసేట్టు చేస్తే ఆయన ఉండేటటువంటి కాలంలో 4.5 లక్షల మందికి విఐపి దర్శనాలు ఇచ్చారు. 4.5 లక్షల మందికి. అలాగా డబ్బున్న వాళ్ళకి విఐపి దర్శనాలు దేవుడి దగ్గర ఉంటాయా? మిగతా మతాల్లో అయ్యా నీకు డబ్బులు ఇచ్చి నీకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తాను రా అని వాళ్ళు తీసుకుపోతుంటే నీ దగ్గర విఐపి దర్శనాలని పెట్టి వాళ్ళకే ఇచ్చి మిగతా వాళ్ళకి అవకాశం లేకుండా చేస్తే వీళ్ళంతా ఇతర మతాల్లోకి పోక ఏం చేస్తారు? అంటే మీ డిపార్ట్మెంట్లో ఉండేటటువంటి ట్రస్ట్ బోర్డ్ అండ్ ఆఫీసర్స్ ప్రత్యక్షంగా ఈ హైందవ ధర్మంలో ఉండే వాళ్ళందరినీ మత మార్పిడికి ప్రోత్సహిస్తున్నారు. దీన్ని నిర్వహించడం ద్వారా ప్రేరేపిస్తున్నారు. మీరందరూ కూడా మీ దేవుళ్ళు పైసల వాళ్ళు, వాళ్ళ దేవుళ్ళు ఫ్రీ దేవుళ్ళు. ఫ్రీ దేవుళ్ళు కాదు, పైసలు ఇచ్చే దేవుళ్ళు అని. అందుకే అట్లాంటి ఆఫీసర్స్, అట్లాంటి ట్రస్టీస్ ఈ ఆలయాలకి పనికిరారు. మీరు ఉండదలుచుకుంటే ఆ ధర్మాచార్యులు, ఆలయ నిర్మాణాన్ని చేయించిన వాళ్ళు, ప్రతిష్ఠ చేయించిన వాళ్ళు, సంప్రదాయాల్ని పరిరక్షించేటటువంటి ఇలాంటి మహానుభావులు ఏ నిర్ణయం చేస్తారో, దానికి వచ్చే పైస ఎట్లా వాడాలో, ఏ సమయాల్లో చేయాలో, ఎంత చేయాలో వారు చేసినటువంటి నిర్ణయాలని అమలుపరచగలిగే మనస్సుంటే, అమలుపరచగలిగే శ్రద్ధ ఉంటే మీరు కంటిన్యూ చేయండి. అది లేదు అని అనుకుంటే వెంటనే అక్కడి నుంచి పక్కకి వాళ్ళని తొలగించవలే. అయితే అలాంటి పనులు చేయడానికి మేమంతా మీ ఆస్తుల్ని కాపాడుతున్నాం కదండి, కాపాడటం లేదు. ఎక్కడ 15 లక్షలు, ఎక్కడ 4.5 లక్షల ఎకరాలు? అంటే 10 లక్షల ఎకరాల ల్యాండ్ అంతా పోయిందా నీ గొప్పతనం వల్ల, నీ నిర్వాకం వల్ల. అందుకోసమనే మొట్టమొదట ఆయా ఆలయాలకు సంబంధించి ఉండేటటువంటి ఆస్తులన్నిటినీ ఎవరెవరు ఆక్రమించుకున్నా సరే వాటన్నిటిని తిరిగి మళ్ళీ ఆయా ఆలయాలకి ఇమ్మని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని
అమలుపరచాలి. అప్పుడు ఆలయాలు ఎవరి మీద చేయి చాచి దేహి అని అడగాల్సిన అవసరం లేదు. ఆలయాలకు టికెట్లు పెట్టాల్సిన అవసరం లేదు. ఆలయాలు మన జీవితాలకు కావలసిన పవర్ఫుల్ ప్లగ్-ఇన్ సెంటర్స్ అవుతాయి. అప్పుడు మన జీవితాలనే సెల్ ఫోన్స్ని బాగా పనిచేసేట్టుగా దాంట్లో ప్లగ్-ఇన్ చేసి 5 గంటలు పెట్టక్కర్లే, అర నిమిషం పెడితే రోజంతా వాడుకోగలిగేంత శక్తిని మనకి ఆ ఆలయాలు ఇవ్వగలుగుతాయి.